నిజంగా ఎంత సంతోషం అనిపించిందంటే ఒకానొకప్పుడు మా అమ్మమ్మ గారు మా మామగారు హరికథా కాలక్షేపానికి వెళుతున్నాం అని అనేవాళ్ళు. అవునండి. ఆ పదం ఆ కాలక్షేపం అనేది హరికథ పక్కనే ఉండేది ఎప్పుడు హరికథా కాలక్షేపం అని. అలాంటిది ప్రభుత్వం వారు మిమ్మల్ని గుర్తించి గౌరవించి పద్మశ్రీ ఇవ్వడం నిజంగా మీలాంటి వారిని గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా ఈ రోజున. ఇదంతా నేను నమ్ముకున్నటువంటి ఆ లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి జన్మ, నాకు ఈ విద్యను నేర్పించినటువంటి తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపుర జమీందారులైన ఎస్పీబీకే సత్యనారాయణరావు గారు, వారి ధర్మపత్ని శ్రీమతి రాజరాజేశ్వరమ్మ గారు. అది తూర్పుగోదావరి జిల్లాలో ఒక కపిలేశ్వరపురం చిన్న గ్రామం. అవును అవును. అక్కడ శ్రీ సర్వారాయ హరికథా గురుకులం అనే ఒక పాఠశాలను స్థాపించారు. ఒకవైపున మగపిల్లలకు వేద పాఠశాల. ఈ రెండింటిని వారు అప్పుడే ఇంచుమించు 55 సంవత్సరాలు అవుతుందండి ఆ సంస్థలు పెట్టి. ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, బట్టలు, వైద్యం అన్నీ వారే చూస్తూ ఈ కళలను పోషిస్తున్నారండి ఇప్పటికీ కూడా. అంటే వేదం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ వేదం నేర్చుకునేవారు అంతా కేవలం బ్రాహ్మిన్స్ అనమాట. అందరూ కేవలం మగపిల్లలు. అక్కడ 4 వేదాలు నేర్పిస్తారండి. ఈ హరికథ మాత్రం, హరికథకి ఆదిభట్ట నారాయణదాసు గారు ఆది గురువు, హరికథ పితామహులైన. ఆట పాట మాటల మేటి. ఆట అంటే నృత్యం, పాట అంటే ఆపాతమధురమైనటువంటి సంగీతం, ఆలోచనామృతమైనటువంటి సాహిత్యం, ఈ రెండింటినీ మేళవింపజేసుకుని హరికథ అనే ప్రక్రియను మన ఆంధ్రదేశానికి అందించారు. అంటే ఇప్పుడు రాష్ట్రాలు వేరైనప్పటికీ కూడా కళ మాత్రం ఒకటే. నిజం నిజం, కరెక్ట్ అండి. కళ శాశ్వతమైంది, దీనికి మార్పులు లేదు, విడిపోవడాలు ఉండదు. నిజం నిజం. ఆ మహనీయుడు అందించినటువంటి ఈ హరికథ ప్రక్రియని తూర్పుగోదావరి జిల్లా సత్యనారాయణరావు గారు జమీందారులు వారు ఏం చేశారంటే, మా నాయనమ్మ గారు 100 ఎకరాల భూమిని సత్రం ఒకటి పెట్టారు, సత్రానికి ఇచ్చారు. అందుచేత నేను వేద పాఠశాలని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి కామకోటి పీఠాధిపతి వారు వేద పాఠశాలని పెట్టమన్నారు. సంగీతం కానీ నృత్యం కానీ ఏదైనా ఒక గురుకులాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నానని పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి ఇద్దరు స్నేహితులు అన్నమాట, వారిని అడగడం జరిగింది. దేశంలో ప్రభుత్వాలు పోషిస్తున్న ఈ సంగీతాన్ని, డాన్స్ని మీరు దాని జోలికి వెళ్ళొద్దు. ఆదిభట్ట నారాయణదాసు గారు చాలా గొప్ప నిష్ణాతులైనటువంటి హరికథా పితామహుడు. రవీంద్రనాథ్ ఠాగూర్ అంతటి మహనీయుడిని దగ్గర కూడా కథాగానం చేసి శభాష్ అనిపించుకున్నటువంటి మహనీయుడు. అటువంటి సంప్రదాయాన్ని మనం మర్చిపోకూడదు. మీరు తీసుకొచ్చి మీ తండ్రి గారి పేరున హరికథా గురుకులను స్థాపించండి అని చెప్పారు. అయితే మీరు కోర్సు రాయండి, నేను ఏర్పాటు చేస్తానని అన్నారు ఆ జమీందారు గారు. కోర్సు హరికథ సబ్జెక్టు నేర్పించేవారు ఒకరైతే, సంగీతం, కర్ణాటక సంగీతం, ఇటు నృత్యం, తెలుగు, సంస్కృతం, ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా గురువులందరినీ ఏర్పాటు చేసి హరికథ నేర్చుకోవడం ఏర్పాటు చేశారన్నమాట. అద్భుతం. అయితే వారి ధర్మపత్ని మచిలీపట్నం, మాది నేను పుట్టిన ఊరు మచిలీపట్నం, రామానాయుడుపేట, వారిది కూడా రామానాయుడుపేట మచిలీపట్నం. వారిది పెద్ద బంగ్లా, చల్లపల్లి రాజాగారి మేనకోడలు ఆవిడ. ఆ రాజాగారి మేనకోడలు అవడం వలన సింహాల మేడ చాలా పెద్దదనమాట అక్కడ బందర్లో. వారి ఇంటి ఎదురుగుండా ఒక పక్కన సందులో మా ఇల్లు. నేను చిన్నప్పుడే మా నాన్నగారు సంగీత విద్వాంసులు, మా నాన్నగారు నాదస్వర విద్వాంసులు, మా అమ్మ కూడా కొంతవరకు సంగీతంలో ప్రవీణురాలే. ఆయన అయితే మద్రాసులో డిప్లొమా చేసినారు. అంతేకాకుండా మా చిన్న తాతగారు చాలా గొప్ప విద్వాంసులండి నాదస్వరంలో, ఇండియాలో చాలా నంబర్ 1. ఆయనకి చల్లపల్లి రాజా గారు వారు అంబారోత్సవం చేశారు, కాలికి గండ పెండేరం అన్నీ చేశారు. అటువంటి గొప్ప నిష్ణాత్. అందుకోసం వారికి నన్ను ఆ మచిలీపట్నం నుంచి నన్ను తీసుకెళ్ళాలని మా జమీందారు గారు భార్యని రాణి గారు అంటారు, ఆమె పట్టుదల పట్టారు. నేను ఒకనాడు సంగీతం క్లాస్కి వెళ్ళి వస్తుంటే మా స్నేహితులు దాంట్లో ఉంటారు ఆ బంగ్లాలో, నన్ను అప్పుడప్పుడు పిలుస్తూ ఉండేవారు. వారు వచ్చినట్లు నాకు తెలియదు, వారు నా పాట విన్నారు పరోక్షంగా. వెంటనే కబురు పంపించి, నువ్వు మా స్కూల్లో చేరాలి, నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని అన్నారు.
అనేటప్పటికీ నేను తల్లిదండ్రులు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు అసలు చిన్నప్పటి నుంచి. అప్పటికి 9th క్లాస్ చదువుతున్నాను. ఈ విషయం మా వాళ్ళ దగ్గర ప్రస్తావన తీసుకురాలి అసలు. మళ్ళీ మరుసటి సంవత్సరం ఆమె మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు పుట్టింటికి ఒక పెద్దవారిని పంపించి మా నాన్నని మా అమ్మని రమ్మని చెప్పి కబురు పంపించారు. మీ అమ్మాయికి నేను ఈ విద్యను చక్కగా నిష్ణాతురాలని చేస్తాను, పంపించండి, చాలా బాగుంటుంది, మా ఊరమ్మాయిని కాబట్టి నా బిడ్డలా చూసుకుంటానని వారు చెప్పారు. ఇక దాంతో వాళ్ళు నన్ను పట్టుబట్టి నువ్వు ఎందుకు చెప్పలేదమ్మా, పెద్దవాళ్ళతో ఆటలు కాదు, వారి కింద సంవత్సరమే చెప్పినప్పుడు నువ్వు చాలా పొరపాటు చేసావని 10th క్లాస్ పరీక్షలైన 3వ రోజున తీసుకెళ్ళిపోయారు అక్కడికి. ఇంతలో అక్కడేమో వారి అబ్బాయి పెళ్ళని వారు మద్రాసు వెళ్ళిపోయారు. కానీ మాస్టర్ గారు మళ్ళీ అమ్మాయి వెళ్ళిందంటే రాదేమో, మీరు అమ్మాయిని దగ్గర పెట్టుకోండి, నేను 10 డేస్లో వచ్చేస్తానని చెప్పారు ఆవిడ. ఆయన పిల్లలు సెలవులు ఇచ్చేశారు, అందరూ వెళ్ళిపోయారు. ఆ 15-20 రోజులు ఆయన ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చిన్నప్పటి నుంచి సంగీతం ఏది వింటే ఆ పాట వెంటనే రావడం, నేర్చుకోవడం, ప్రత్యేకంగా నేర్చుకోవడం అంటూ లేదు. అలా వినడంతో సినిమా పాటలైనా భజన కీర్తనలైనా అన్నీ వచ్చేసేవి. మా అమ్మగారు కూడా బాగా పాడేవారు, ఆవిడతో పాటు నేను కూడా వెనకాల పాడటం అట్లా అలా అలవాటైపోయి ఇంకా నన్ను ఆయన ఇంటికి తీసుకువచ్చిన వెంటనే వారింట్లోనే పెట్టుకుని నెల రోజుల్లో నాకు హరికథ వచ్చేటట్లుగా గౌరీ కళ్యాణం మొట్టమొదట నేర్పించారండి. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు పద్యాలు సుమతి శతకం, దాశరథి శతకం, వేమన శతకాలు ఇవన్నీ చెప్పేవారు. ఎక్కడ అసలు ఈ శతకాలు ఇప్పుడు పిల్లలకి అసలు ఏమీ తెలియదండి. ఏమీ లేదండి, ఇప్పుడు సంప్రదాయం అంతా పోతోంది. కానీ మన సంప్రదాయాన్ని విదేశాలు వాళ్ళందరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత భగవద్గీత, భాగవతం ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారండి చాలామంది. నిజం నిజం. ఆ అలవాటు వలన ఇక్కడ ఈ హరికథ సంగీతంలోనూ కొంత ప్రావీణ్యత ఇవన్నీ వినడం, అందులో అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే మన కోట సచ్చిదానంద శాస్త్రి గారిని హరికథకి చాలా గొప్పవారండి. ఆయన 1 సంవత్సరం అవుతుంది కాలం చేసి. వారికి కూడా 23లో వారికి వచ్చింది పద్మశ్రీ. 150 సంవత్సరాలు దాటిన తర్వాత పద్మశ్రీ ఆయనకి, లేడీస్లో నాకు రావడం జరిగిందండి. వెంటనే నాకు ఇచ్చారన్నమాట. అయితే ఆయన హరికథా గానాలు జరుగుతున్నప్పుడు మాది బ్రాహ్మణుల అగ్రహారం. ఆ అగ్రహారంలో ఆయన మాత్రం బ్రాహ్మిన్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఉండేవారు. రాత్రి ప్రోగ్రాంకి వెళ్ళేటప్పుడు వీధి గుండా వెళుతూ ఉండేవారు. అప్పుడు చూసేవాళ్ళం. మా అమ్మ మా నాన్న ఆయన హరికథన్న, ఆయన పాటన్న చాలా ఇష్టం అనమాట. సంగీతంలో చాలా నిష్ణాతులండి, సాహిత్యంలో కూడా చాలా గొప్పవారు ఆయన. సంగీతం బాలమురళి గారి కీర్తన ఎలా పాడతారో అలా పాడతారండి. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎలా పాడతారో అలా పాడగలరు. అట్లాంటి గొప్ప కథకులు అనమాట. నాకు 8 సంవత్సరాలు ఉంటాయి. మా అమ్మ మా నాన్న వాళ్ళు వెళుతుంటే నేను కూడా వారితో పాటు వెళ్ళేదాన్ని. మా ఇంటి దగ్గరలోనే చుట్టూతో అంటే దగ్గరంటే వాకింగ్ డిస్టెన్స్ 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ల దూరంలో ఒక 12 థియేటర్స్ అన్న ఉంటాయి. ఆ థియేటర్స్ మధ్యలో శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు చేసేవారు ధనుర్మాసం. ఆ ధనుర్మాస కార్యక్రమంలో 40 రోజులు వారి హరికథాగానం, మహాభారతం చెప్పేవారండి. ఇక సినిమా హాల్లో ఎవరు జనం ఉండేవారు కాదు, అంతమంది వచ్చేవారు. అన్ని వేల మంది వచ్చేవారండి. అసలు అక్కడ ఆ సినిమా థియేటర్స్ మేనేజర్స్ వచ్చి దాసు గారి హరికథ ఎప్పుడైపోతుందండి, మేము చాలా నష్టాల్లో ఉన్నాం అని అన్నవాళ్ళే. అట్లా అయితే మా నాన్నగారితో మా అమ్మతోటి నేను కూడా వెళ్ళడం జరిగేది. మహాభారతం నేను మా స్కూల్లో ఇటు రామాయణ, భారత, భాగవతాలన్నీ కూడా సాహిత్యంగా చదువుకున్నప్పటికీ మహాభారతం మాత్రం నేను చదువుకున్న ఆయన చెప్పిందే నాకు మనసులో ఉండిపోయిందండి. 40 రోజులు ఆ చిన్నతనంలో అట్లా నేర్చుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత ఒక అగ్గిపెట్టెని చిరతలుగా చేసుకుని నేను ఆయన పాడిన పాటల్లో 2 పాటలు అట్లా పాడేదనమాట. రామ నిన్నే నమ్మినానురా అని ఆయన ఫేవరెట్ సాంగ్ అనమాట. 40 రోజులు అదే పాడేవారు. రామ నిన్నే నమ్మినాను ఒక లైన్ పల్లవి. ఎన్ని గమకాలు ఉన్నాయండి అందులో అదే అది పాడేవారు అనమాట. అయితే అది నేర్చుకుని నేను అది పాడుతూ
నాకు తోచిన మాటలు నేనేదో చెబుతూ ఉంటే మా అన్నయ్య ఏమో అక్కడ ఒక పెట్టి ఉండేది, ఆ పెట్టి మీద రిథం వాయించినట్టుగా కూర్చునేవాడు అనమాట. ఆయన తర్వాత వాళ్ళందరూ ఎంఎస్సి చదువుకుని మ్యాథమెటిక్స్ లెక్చరర్స్ అయ్యారనుకోండి. అయితే అలా ఏమిటరా నువ్వు ఇట్లా హరికథ చెప్పడానికి ప్రారంభం చేస్తున్నావు, నువ్వు సంగీతం నేర్చుకోవా ఏమిటి, హరికథ నేర్చుకుంటావా అని మా నాన్న అనేవారు. అలాగా ఆయన హరికథలు వినడం వల్ల నాకు ఓహో హరికథ ఇలా ఉంటుందా అని మనసులో అనిపించేదనమాట. అనుకోకుండా నా జాతకమే మారిపోయి రాణి గారు అంటాను వారు తీసుకెళ్ళడం నేర్చుకోవడం జరిగిందండి అక్కడ పాఠశాలలో.